రెబల్ స్టార్ సలార్ వాయిదా ప్రచారం ఇండస్ట్రీని కుదిపేస్తోంది. గ్రాఫిక్స్ డిలే అవ్వడం వల్ల సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అంటున్నారు. అదే జరిగితే దసరా నుంచి సంక్రాంతి వరకు వచ్చే సినిమాలన్నింటి ముహూర్తాలు డిస్టర్బ్ అవుతాయి. ఒకవైపు ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేస్తూనే మరోవైపు ఇండస్ట్రీకి కొత్త తలనొప్పులు తెస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. సలార్ మూవీ వాయిదా పడిందంటున్నారు. ఎప్పుడో చెప్పలేరు. కారణం గ్రాఫిక్స్ డిలే అవటమే అంటున్నారు. దీంతో ఆదిపురుష్ రోజులు గుర్తుకొచ్చి ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అప్పుడంటే టీజర్ క్వాలిటీ బాలేదని గ్రాఫిక్స్ మార్పు కోసం విడుదల వాయిదా వేసి తీరా రిలీజ్ అయ్యే టైంలో రిజల్ట్ రివర్స్ అవడంతో ఢీలా పడ్డారు. అదే ఇక్కడ రిపీట్ అవుతోందా? ఆల్రెడీ సంక్రాంతికి అనుకున్న కల్కి 2898 కాస్త సమ్మర్కి వాయిదా పడింది. ఇలాంటి టైంలో సలార్ కూడా వాయిదా అంటే ఎలా? ఎప్పుడొస్తుంది? కల్కి వాయిదాతో అది విడుదలయ్యే సీజన్లో రిలీజ్ అయ్యే మూవీస్కి ఇబ్బందులు ఎదురవ్వబోతున్నట్టే సలార్ వాయిదాతో కూడా ఇలాంటి ఇబ్బందులే ఇతర మూవీస్ నిర్మాతలకు ఎదురు కాబోతున్నాయట. దసరాకు భగవంత్ కేసరిగా బాలయ్య రాబోతున్నాడు. టైగర్ నాగేశ్వరరావుగా రవితేజ దండెత్తుతున్నాడు. సో సలార్ దసరాకు వాయిదా పడితే ఈ సినిమాలకు ఇబ్బంది. దీపావళికి వాయిదా పడితే అప్పుడొచ్చే సినిమాలకు ఇబ్బంది. క్రిస్మస్కి ఓజీ అనుకున్నారు కాబట్టి ఆ మూవీని సలార్ డిస్టర్బ్ చేసే ఛాన్స్ ఉంది. ఇలా ఒక్క మూవీ వాయిదా పడితే ఎన్ని సినిమాలు డిస్టర్బ్ అవుతాయో చెప్పక్కర్లేదు. సలార్ డిసెంబర్ 14కి వస్తుందా, లేదంటే సంక్రాంతినే టార్గెట్ చేస్తుందా? అదే జరిగితే పొంగల్ పోరులో గుంటూరు కారానికి కల్కితో మిస్ అయ్యి పోటీ సలార్తో కుదిరేలా ఉంది. డిసెంబర్లో యానిమల్ మూవీని ప్లాన్ చేసుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఆ తర్వాత స్పిరిట్ని ప్రభాస్తో ప్లాన్ చేసుకున్నాడు. తనతో ఉన్న అనుబంధం వల్లే డిసెంబర్కి యానిమల్ని ప్లాన్ చేసుకున్నాక ఇప్పుడు సలార్ని క్రిస్మస్కే విడుదల చేస్తే సందీప్ రెడ్డి మూవీకి ఇబ్బంది తప్పదు.